హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ డ్రింక్ వచ్చేసి బార్లీ వాటర్ తీసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ బార్లీ వాటర్ తీసుకుంటున్నాను. ముందే కలుపుకుంటాను మామూలుగా అయితే, అంటే బార్లీ పౌడర్ యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలిపి తర్వాత వాటర్ యాడ్ చేస్తాను. ఈరోజు మర్చిపోయి ముందే వాటర్ పెట్టేశాను. ఆ తర్వాత ఈ పౌడర్ యాడ్ చేస్తే ఏంటంటే లమ్స్ ఫామ్ అయిపోతాయి, కొంచెం బాగుండదన్నమాట. సరే ఇంక ఈరోజు ఇట్లా కానిచ్చేసాను. అండ్ తాగిన తర్వాత ఒక 2 డేట్స్ తీసుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బొబ్బర్లు నైట్ నానబెట్టేసుకున్నాను. అవి ఇంకా స్టవ్ పైన పెట్టేశాను, అవి విజిల్స్ వస్తున్నాయి. ఆ లోపు ఎగ్స్ బాయిల్ చేద్దామని చెప్పేసి ఎగ్ బాయిలర్లో వాటర్ ఫిల్ చేసేసాను. ఇది అగారో గ్రాండ్ ఎగ్ బాయిలర్ అండి. సో ఎగ్స్ స్టీమ్ చేసేస్తున్నాను దీంట్లో. మంచిగా స్టీమ్ అవుతాయి, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోతాయండి అంతే. బాగుంటుంది. 1000 బిలోలోనే వస్తుంది ప్రోడక్ట్. మీకు కావాలి అంటే చెక్ చేయండి. ఈ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, సో అట్లా గ్యాస్ కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే మనం ఎగ్స్ దీంట్లో స్టీమ్ చేసుకోవచ్చు. అండ్ ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఉడకబెట్టిన బొబ్బర్లు, ఎగ్ అండ్ కీరా దోశ, ఇది అనమాట బ్రేక్ఫాస్ట్. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, దానికి చట్నీస్ అట్లా కాకుండా వీక్లో ఒక 3 డేస్ మాత్రమే నేను కుక్ చేస్తాను. మిగతా 4 డేస్ ఏదైనా ఇట్లా స్టీమ్ చేసుకొని తిందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. కొత్త డ్రెస్ వేసుకుంటావా? ఓకేనా? ఇదిగోండి, ఇది సాయి మిత్ర ఫ్యాబ్రిక్స్ అండ్ కస్టమైజేషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టిచ్ చేయించానండి కుందనికకి. జస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఫ్యాబ్రిక్ అంతా వాళ్ళదే, స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేసి సెండ్ చేశారు. సో దీనికి మ్యాచింగ్గా ఇవి నేను తీసుకొచ్చాను, మ్యాచింగ్ షూస్ అండ్ హెయిర్ బ్యాండ్. ఇవన్నీ నేను ఇంట్లో ఉన్నవి పేరప్ చేశాను, భలేగా మ్యాచ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇవి బుజ్జిదానికి వేసి ట్రై చేద్దాం. కుందనిక ఇచ్చుడు, ఇచ్చుడా నా ఒకసారి. కొత్త డ్రెస్ వేసుకుంటావా ఇప్పుడు నువ్వు? కొత్త డ్రెస్ వేసుకుంటావా? ఓకే. కొత్త డ్రెస్ వేసుకుంటావా? ఓకే, అయితే వేస్తాను, నీకు కొత్త డ్రెస్ వేస్తాను ఇప్పుడు. బాగుందా? నచ్చిందా ఈ డ్రెస్ నీకు? నచ్చిందా? ఇదిగోండి, కొత్త డ్రెస్ వేసుకొని సూపర్గా రెడీ అయిపోయింది. బుట్ట బొమ్మలాగా కూర్చుంది. కొత్త డ్రెస్ వేసుకున్నాను, కదలట్లేదండి, అట్టనే కూర్చొని ఉంది. చూడు కుందనిక, ఇచ్చుడు ఒకసారి, ఇచ్చుడు ఒకసారి. కుందనిక, బాగుందిరా నీ డ్రెస్సు, చాలా బాగుంది. బుట్ట బొమ్మలా కూర్చుందండి. ఇది బర్త్డే ఫోటోషూట్స్కి మామ్ అండ్ డాటర్ కాంబోస్ అట్లా కస్టమైజ్ ఏమన్నా చేస్తారు వీళ్ళు. నాకైతే ఇది చాలా నచ్చిందండి ఈ డ్రెస్. అసలు బర్త్డే అవుట్ఫిట్ లాగా ఉంది చెప్పాలంటే. బాగుంది కదా, స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. మనకి ఇప్పుడు ప్రీ బర్త్డే ఫోటోషూట్స్ అట్లా జరుగుతున్నాయి కదా, వాటి కోసం మీరు మామ్ అండ్ డాటర్స్కి ఇట్లా మ్యాచింగ్ కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా చేసుకోవచ్చండి వీళ్ళ దగ్గర. నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే కాంటాక్ట్ నెంబర్ వీడియోలో డిస్ప్లే చేశాను చూడండి. మీరు ఒకసారి వాళ్ళ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి. వాళ్ళు చాలా డ్రెస్సెస్ కస్టమైజ్ చేస్తున్నారు. అందులో నుంచి ఏదైనా డ్రెస్సెస్ రిఫరెన్స్గా తీసుకొని మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా చేసి పంపిస్తారు మీకు. ఏంటి ఏంటమ్మా, ఫిట్టింగ్ అయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అండి, బాగుంది. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరు ప్రైస్ ఎంక్వైరీ అట్లా చేయాలన్నా ఒకసారి మెసేజ్ చేయండి, వాళ్ళకి డీటెయిల్స్ సెండ్ చేస్తారు. మొన్న ఉగాది రోజు వేసిన డ్రెస్ ఇది, 2 వాళ్ళ దగ్గరే తీసుకున్నాను నేను. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ 2 డ్రెస్సెస్లో ఏది బాగుందో మీరు కమెంట్ చేయండి. కుందనికకి ఏ డ్రెస్ బాగా సూట్ అయిందో మీరు కింద కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అని అడుగు. చేయండి, కమెంట్ చేయండి. నాకు ఏ డ్రెస్ బాగుందో చెప్పండి మీరు. ఈ డ్రెస్లో భలే క్యూట్గా ఉండే మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీశాను. ఇంకా తర్వాత ఈ పని ముందు పెట్టుకున్నానండి ఈరోజు. రీసెంట్గా కుందనికకి పట్టీలు తీసుకున్నప్పుడు సిల్వర్ షాప్కి వెళ్ళి ఉండే, అక్కడ
ఈ బ్లాక్ థ్రెడ్ అంటే కాళ్ళకి కడతారు కదా దిష్టి దారం లాగా, మనము లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలా ఉంది. మామూలుగా మనం అయితే టై చేసేస్తాం కదా, అది అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం టైట్ లూజ్ అట్లా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా కట్టొచ్చు. సో అది బాగుంది అని చెప్పి అడిగాను. సేమ్ ఇంతే అనమాట. బ్లాక్ థ్రెడ్కి 2-3 గజ్జలు అటాచ్ చేస్తున్నాయి, మధ్యలో చిన్న కాయిన్ లాగా ఉంది. సో అది ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ చెప్పారనమాట. అది సిల్వర్ వెయిట్తో సంబంధం లేదు దానికి, జస్ట్ ప్రోడక్ట్ వాల్యూ, ప్రోడక్ట్ ప్రైస్ అంతే. అది 1500 అంట. ఎందుకులే అనిపించి సరే అదే డిజైన్ మనం కాపీ చేసి చేద్దామని గజ్జలు సపరేట్గా తెచ్చాను నేను. ఈ గజ్జలు నాకు 180 రూపీస్ ఏమో పడ్డాయి అంతే. ఇంకా ఎక్కువనే తీసుకున్నాను, ఇంకా ఉన్నాయి గజ్జలు నా దగ్గర ఎక్స్ట్రాగా. 180 రూపీస్ గజ్జలు తీసుకొచ్చి, అంటే ఆ మువ్వలు 180 రూపీస్ పడ్డాయి వాటికి. దారం ఏమో 10 రూపీస్ పడింది. అవి తీసుకొచ్చేసి నేనే అల్లుతున్నాను ఇంట్లో. ఇంకా ఇదైతే మనకు కావాల్సినట్టుగా మళ్ళీ మనం ఇంకొంచెం కాలు పెద్దగా అయిపోయింది అనుకోండి, తీసి మళ్ళీ థ్రెడ్ ఎక్స్టెండ్ చేసుకొని మళ్ళీ అల్లుకొని పెట్టుకోవచ్చు. ఎంత చెక్ చేస్తున్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దారంతో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? దిష్టి దారం కట్టుకుంటావా దిష్టి తగలకుండా? చెవిటాలి కదా లెఫ్ట్. దిష్టి దారం కట్టుకుంటావా? దిష్టి తగలకుండా స్టైల్గా బాగుంది రానికి. ఇట్లా బాగుందా? లూజనే కట్టినా, లూజ్ టైట్ అవుతుంది, లేకపోతే ఇట్లా ఓకే. వాటర్ తాగితే టైట్ అవుతుంది. ఇంత లూజ్ ఓకే కదా, పట్టీలలో కలిసిపోతుంది. కలిసిపోయినా పర్వాలేదు. కుందనిక స్కూల్కి పోతావా? స్కూల్కి పోతావా? జాయిన్ చేయాలా మరి ఇప్పుడు ఈ సమ్మర్ అయిపోయినాక? దిష్టి తగలకుండా ఇట్లా కట్టానండి నల్ల దారము. పట్టీలు, నల్ల దారము ఇన్ని మాకి సన్నగా కట్టిన. మరి ఇంత మందం కడితే స్నానం చేయించినప్పుడు తడైనప్పుడు తడి అంతా ఉండి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుందని సన్నగా చేసి కట్టిన. ఇట్లా బాగుంది. కొంచెం టైట్గా కట్టొచ్చు కానీ తొందర లావ్ అయిపోతుంది కదా, కాలు మళ్ళీ పెద్దగా అయిపోతుంది అని కొంచెం లూజ్ కట్టిన. బాయ్ బాయ్ చెప్పు. ఇంకా బాయ్. సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్, గుడ్ నైట్. డిన్నర్ చేశారా లేదా కమెంట్ చేయండి అందరూ. కుందనిక బాయ్ ఇచ్చుడు. బాయ్ కుందనిక ఇచ్చుడమ్మా. బాయ్ చెప్పు. హలో బాయ్. బాయ్ బాయ్. ఇక కుందనిక బాయ్ బాయ్ బాయ్.